ఎమ్మెల్యే ఆయనకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా సత్యకుమార్, నీవు ఇవాళ అత్త వాళ్ళందరూ ఎండబెట్టుకొని తిరిగితే నువ్వు చెడిపోతావు. కాబట్టి నీవు కూడా చూడు, నిజంగా అందులో వాస్తవం ఉందా లేదా. సాక్షి పేపర్లో కాదు, లేదా విశాలంలో పేపర్లో కాదు, ప్రజాశక్తి పేపర్లో కాదు, సాక్షాత్తు ఈనాడు పేపర్లో వచ్చింది ఆ వార్త. ఈనాడు పేపర్లో ఊరికే రాయరు, వాళ్ళు అదే పనిగా బాగా ఒకటి పక్షాన్ని చూసి మా ఊరికి పోయి అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు రాశారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ పేదవాళ్లకు దక్కాల్సిన భూములు పేదవాళ్ళకు దక్కాలి. రేపే ఆ ఊళ్ళకు పోతాం, ఆ ఊళ్ళో పేదవాళ్ళందరూ కూడా కలుస్తాం. వాళ్ళని కలవడమే కాదు, ఆ పేదవాళ్ళకు ఆ తాండా వాళ్ళకు ఆ భూములు దక్కేంత వరకు కూడా మన ఎర్రజెండా వాళ్ళతోనే ఉంటాం. వాళ్ళందరికీ కూడా భూమి దక్కాలి. అదే విధంగా ఇవాళ ఇన్ని వేల మంది పేదవాళ్ళు వచ్చారు. ఈ పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణం చేయాలి, గ్రామాల్లో పేదల భూములు వాళ్ళకి ఇవ్వాలి, ఇంకో ఇళ్ళని కూడా వాళ్ళకి ఇవ్వాలి. అవన్నీ ఇచ్చేంత వరకు ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు, 26 జిల్లాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా సమీకరిస్తా ఉన్నాం. అందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం, అండగా ఉంటుందని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఊరికి పోయినా పాపం చెప్తా ఉన్నాడు. ఏమంటా అన్నాడంటే, అయ్యా మీరంతా పిల్లలు బాగా కనండి, పిల్లల్ని బాగా కనండి అని చెప్తాను. అరే ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎట్లా చదివించుకోవాలా, ఎట్లా అని పాపం పేదవాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన ఏముంది, ఆయన ఏమంటే పిల్లలు కనండి, పిల్లలు కనండి అంటారు. కానీ మీరు మాత్రం ఎవరు నమ్మొద్దండి చంద్రబాబు నాయుడు మాట. ఆయన మాట విని పిల్లల్ని కనొద్దండి. ఒకరు లేదా ఇద్దరే చాలు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు మాత్రం కనొద్దండి. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మీరు కూడా రోజు